శ్రీమాత్రే నమః. అందరికీ నమస్కారం అండి. ఈ రోజు వీడియోలో సింహరాశి వారిని ఒక వ్యక్తి రహస్యంగా మిమ్మల్ని ఇష్టపడుతున్నారు. ఎవరో తెలిస్తే ఆశ్చర్యపోతారు. ఒంటరిగా ఈ వీడియో చూడండి. అయితే సింహరాశి వారి యొక్క జీవితం ఏ విధంగా ఉంటుంది, అలాగే వారిని రహస్యంగా ఇష్టపడుతున్నటువంటి వ్యక్తి ఎవరు, అలాగే వీరి యొక్క జీవితంలో ఎటువంటి పరిణామాలు కనిపిస్తున్నాయి, ఈ పూర్తి అంశాలన్నీ కూడా ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాం. వీడియోలోకి వెళ్లే ముందు ఒక చిన్న రిక్వెస్ట్ అండి. మన వీడియోకి ఒక చిన్న లైక్ అయితే ఇచ్చేసేయండి. మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని మీ సపోర్ట్ నాకు అందివ్వండి. అదే చెత్త హైప్ కూడా చేస్తారని ఆశిస్తూ భావిస్తూ ఉన్నాను. ఇక మీరు ఎన్నో చోట్ల జ్యోతిషం చూపించుకుని ఉండొచ్చు. ఇక్కడ ఒక్కసారి చూడండి. ఎందుకని అంటే కనుక ఎంత సమస్యను ఇచ్చినా కూడా కాదు లేదు అన్న మాటే ఉండదు. ఎలాంటి మొండి సమస్యనైనా కూడా చిటికేసినంతలో పరిష్కరించడంలో 60 ఏళ్ల అనుభవం ఉన్నటువంటి దైవశక్తి కలిగినటువంటి గురుజే. అయితే వీరు ఇక్కడ శ్రీ సాయి వారాహిదేవి జ్యోతిష్యాలయం కేరళ తాంత్రిక గురువు గారు అయినటువంటి పవన్ పండిత్ నంబూద్రి గారు కేరళ నుంచి నేరుగా శాశ్వత పరిష్కారాలు మీకు అందిస్తారు. అది కూడా 24 గంటల్లోనే. అయితే మీరు నేరుగా వెళ్లాల్సిన పని లేదు, పర్సనల్ గా మీట్ అవ్వాల్సిన పని లేదు. ఉన్న చోటనే కదలకుండా, మూడో కంటికి తెలియకుండా మీ మండి సమస్యలను సైతం మీరు పరిష్కరించుకోవచ్చు. ప్రేమ, పెళ్లి, ఉద్యోగం, రాజకీయం, విదేశీ ప్రయాణం, ధనం నిలకడగా లేకపోవటం, భార్యాభర్తల మధ్య గొడవలు, ఆస్తి తగాదాలు, అప్పుల బాధలు, స్త్రీ పురుషులకు ఎటువంటి గుప్త సమస్యలున్నా నెంబర్ 1 వశీకరణ స్పెషలిస్ట్. అలాగే మీ మీద, మీ ఇంటి మీద చెడు ప్రయోగం జరిగి ఉన్న నరదృష్టి, నరఘోష, సంతాన సమస్యలు, మానసిక సమస్యలు, గుప్త సమస్యలు, భార్యాభర్తల మధ్య, లవర్స్ మధ్య అనుమానాలు, అపార్థాలు ఉన్న, థర్డ్ పర్సన్ ఉన్న, అత్తకోడల మధ్య సఖ్యత లేకపోయినా ప్రతి ప్రాబ్లం కి కూడా చక్కటి సొల్యూషన్ అందిస్తున్నారు. మీ వివరాలన్నీ చాలా సేఫ్ అండ్ సెక్యూర్ గా ఉంచుతారు. ఎక్కడైనా మీకే కాదండి, దేశ విదేశాల్లో ఉన్న వారికి సైతం అందుబాటులో ఉంటున్నారు. మీరు మొబైల్ నెంబర్ 9043363751. ఒక్కసారి ఈ నెంబర్ కి కాల్ ట్రై చేసి చూడండి. ఆ తర్వాత మీ హ్యాపీనెస్ ని మీరే నాతో షేర్ చేసుకుంటారు. ఇక వివరాల్లోకి వస్తే, రాశి చక్రంలో 5వ రాశి ఈ సింహరాశి. అలాగే ఈ రాశికి అధిపతి సూర్యుడు. అయితే వీరి యొక్క మనస్తత్వాన్ని మనం ముందుగా గమనిస్తే గనక నాయకత్వ లక్షణాలు సింహరాశి వారిలో అధికంగా కనిపిస్తుంటాయి. అలాగే మంచి వ్యక్తిత్వం కలిగిన వ్యక్తులు, ఇతరులకు సహాయం చేయటంలో ఎప్పుడూ కూడా ముందు వరుసలోనే ఉంటారు. అయితే ఇప్పుడు సింహరాశి వారిని ఒక వ్యక్తి రహస్యంగా ఇష్టపడుతున్నారు. ఎవరో తెలిస్తే మీరు ఖచ్చితంగా ఆశ్చర్యపోతారు. అయితే సింహరాశి సూర్యుడి ఆధిపత్యం కలిగిన రాశి, అలాగే అగ్నితత్వానికి చెందింది. ఈ రాశి వ్యక్తులు ధైర్యము, అలాగే ఆత్మవిశ్వాసంతో నిండి ఉన్న వ్యక్తులు, నాయకత్వ లక్షణం వంటి లక్షణాలతో నిండి ఉంటారు. వీరు ఎక్కడున్నా సరే ఇతరుల దృష్టిని ఆకర్షిస్తారు. సింహం జంతువులకు రాజు అయినట్టే సింహరాశి వ్యక్తులు కూడా తమ పరిసరాల్లో ప్రభావశీలుగా నిలుస్తారు. అయితే ఈ మధ్య కాలంలో గ్రహస్థితులు గనుక వీరికి గమనిస్తే 2026వ సంవత్సరం మనకు జనవరి సమయానికి సింహరాశిపై శుక్రగ్రహం మరియు రాహువు యొక్క సున్నితమైన ప్రభావం ఉంది. శుక్రుడు ప్రేమ, ఆకర్షణ, సౌందర్యానికి ప్రతీక. రాహు రహస్యత, ఆకర్షణ, మాయా దృష్టికి సూచిక. ఈ 2 గ్రహాల కలయిక సింహరాశి వారికి రహస్యమైన ప్రేమ సంబంధం లేదా ఎవరో రహస్యంగా ఆకర్షితులు అవ్వటం అనే యోగాన్ని సృష్టిస్తుంది. సింహరాశి వారి పంచమ భావం అంటే ప్రేమ, రొమాన్స్ ని సూచించే భావం ప్రస్తుతం బుధుడి ప్రభావంలో ఉంది. బుధుడు మాటల గ్రహం కాబట్టి ఈ రహస్య ప్రేమ ఎక్కువగా మాటల ద్వారా కాకుండా సంకేతాల ద్వారా వ్యక్తమవుతుంది. అయితే ఆ సంకేతాలను ఎప్పుడైనా గమనించారా? ఒక్కసారి ఆలోచించుకోండి. ఈ యోగాల ప్రకారం ఒక వ్యక్తి సింహరాశిపై గాఢమైన ఆకర్షణను పెంచుకుంటారు. అయితే ఆ వ్యక్తి సింహరాశి వారికి బహుశా సన్నిహితంగా ఉండే అవకాశం ఉంది. అంటే కార్యాలయంలో సహోద్యోగి కావచ్చు, పాఠశాల లేదా కాలేజీలో మీ యొక్క స్నేహితుడు కానీ స్నేహితురాలు కావచ్చు, లేదా మీ యొక్క సన్నిహితులకు సంబంధించినటువంటి ఎవరైనా వ్యక్తి కూడా కావచ్చు. అయితే ఈ ఆకర్షణను రహస్యంగా ఉంచడానికి కారణం చంద్రగ్రహం యొక్క దృష్టి. చంద్రుడు ఈ సమయంలో సింహరాశి నుండి ద్వాదశ స్థానం అంటే రహస్యాల మనసు విషయాలకి సూచించే స్థానంలో ప్రయాణిస్తున్నాడు. అందుకే ఆ వ్యక్తి తన మనసులో ఉన్న ప్రేమను బయట పెట్టలేకపోతున్నారు. అయితే సింహరాశి వారిలో ఉన్నటువంటి ఒక చిత్రరహిత చమత్కారం ఏదైతే ఉందో, అంటే ఒక్క మాటలో చెప్పాలంటే అదృశ్యమైన ఒక కాంతి వీరి యొక్క ఆత్మవిశ్వాసం, వీరు మాట్లాడే తీరు, ఇతరులను ప్రోత్సహించే స్వభావం, ఇవన్నీ కలిసి ఒక మ్యాగ్నెట్ లాగా పనిచేస్తాయి. అంటే ఒక అయస్కాంతం లాగా ఇతరులను ఆకర్షిస్తాయి. శుక్రుడు మరియు సూర్యుడు మధ్య ఉన్న శక్తి యుద్ధం వల్ల సింహరాశి వ్యక్తులు ఈ మధ్య మరింత ఆత్మవిశ్వాసం, అందం, ఆత్మీయతతో కనిపిస్తున్నారు. అదే ఆ వ్యక్తిని మాయలో పడేస్తుంది. అయితే ఈ సమయంలో గ్రహ సూచనలు గనుక గమనిస్తే
జన్మ కుండలిలో 5వ భాగం అంటే ప్రేమ భావంపై రాహు దృష్టి ఉన్నప్పుడు మనపై ఎవరో గోప్యంగా ఆకర్షితులు అవుతారు. కానీ మనకు తక్షణం ఆ విషయం తెలియదు. అదే ఇప్పుడు సింహరాశి వారి యొక్క జీవితంలో కూడా జరుగుతోంది. రాహు చూపించే ఆకర్షణ చాలా సున్నితమైంది, మాయాజాలం లాంటిది. వ్యక్తి మాట్లాడేటప్పుడు కళ్ళల్లో కొంత సిగ్గు, కానీ హృదయంలో గాఢమైన ఆకర్షణ వారికి ఉంటుంది. సింహరాశి వారికి ప్రస్తుతం శుక్రుడు సింహరాశి యొక్క మిత్రరాశి అయిన తులారాశిలో సంచరిస్తున్నాడు. ఇది గోప్య ప్రేమ ఆకర్షణ యోగంగా పరిగణించబడుతుంది. తులారాశి శుక్రుడి స్వగృహం కావటం వల్ల ప్రేమ భావాలు మరింత మృదువుగా సున్నితంగా మారుతాయి. కానీ చంద్రుడు ద్వాదశ స్థానం అంటే రహస్య భావంలో ఉండటం వల్ల ప్రేమ మాత్రం బయటకు రాదు. ఇప్పుడు మీరు గమనించవలసినటువంటి అంశం ఏంటి అంటే, సింహరాశి వారికి రహస్యంగా ప్రేమించే వ్యక్తి తులారాశి వారికి చెందిన వారై ఉండొచ్చు, లేదా మిథున రాశికి చెందిన వ్యక్తులై ఉండొచ్చు. జ్యోతిష యోగాలు ఎలా సూచిస్తున్నాయి? తులారాశి వ్యక్తులు శుక్ర ప్రభావంలో ఉంటారు. వారికి అందం, సౌందర్యం, స్నేహపూర్వకత ఎక్కువగా ఉంటుంది. సింహరాశి వ్యక్తుల ఆత్మవిశ్వాసం, నాయకత్వం వీరిని గాఢంగా ఆకర్షిస్తుంది. తులారాశికి చెందినటువంటి వ్యక్తి దృష్టిలో సింహరాశి వ్యక్తి అంటే ఒక చలించని సూర్యుడు. సింహరాశికి చెందినటువంటి వ్యక్తులు చలించని సూర్యుడిలాగా కనిపిస్తారు, కాంతివంతంగా కనిపిస్తారు. గర్వం ఉన్న వ్యక్తులుగా కనిపించినప్పటికీ హృదయంలో మృదుత్వం ఉంటుందని తులారాశి వ్యక్తులు గమనించి సింహరాశి వారిపైన ఆకర్షితులవుతూ ఉంటారు. అలాగే మిథున రాశి వ్యక్తులు కూడా బుధుడి ప్రభావంలో ఉంటారు. వీరికి తెలివితేటలు, చురుకుతనం, సంభాషణ చాతుర్యం కూడా ఎక్కువ. సింహరాశి వారితో మాటలతో ఆటలు ఆడటం అంటే వీరికి చాలా ఇష్టం. కానీ హృదయంలో మాత్రం రహస్యంగా ప్రేమను దాచుకుంటారు. మీరు మిథున రాశి వ్యక్తులతో కానీ తులారాశి వ్యక్తులతో కానీ ఎక్కువ సమయం గడుపుతున్నారు అంటే అక్కడ ఆ రహస్య ప్రేమ విత్తనం ఉందని గ్రహించాలి. అయితే జ్యోతిష శాస్త్రం ప్రకారం ఒక వ్యక్తి మనసుపై రహస్యంగా ఆకర్షితుడు అయ్యాడు లేదా కొన్ని సూచనల ద్వారా తెలుస్తాయి. అయితే ఈ సమయంలో సింహరాశి వారికి కొన్ని సంకేతాలు కనిపించవచ్చు. చంద్రుడు మరియు శుక్రుడు యోగం ఏర్పడే రోజుల్లో ఆ వ్యక్తి నుండి ఏదో ప్రత్యేకమైన దృష్టి లేదా యాదృశ్చికంగా కలిసే సందర్భం పొందొచ్చు. అలాగే స్వప్నాల్లో ఆ వ్యక్తి కనిపించటం, రాహువు ప్రభావం ఉన్నప్పుడు ప్రేమికులు తమ భావాలని స్వప్న రూపంలో వ్యక్తపరుస్తారు. ఇటీవల ఒక వ్యక్తిని కలలో తరచుగా చూస్తుంటే అది కేవలం యాదృశ్చికం కాదు, జ్యోతిష పరంగా అది రహస్య ప్రేమ దృష్టి అనేది మీరు గమనించాలి. అలాగే సింహరాశి పంచమ భావం అంటే గోచార బుధుడి ప్రభావం కనిపిస్తుంది. మాటల రూపంలో కానీ, మెసేజ్ల రూపంలో కానీ, లేదా సోషల్ మీడియాలో కానీ చిన్న సంకేతాల రూపంలో వారి ప్రేమ వ్యక్తం అవుతుంది. ఉదాహరణకు ఆ వ్యక్తి మీ మాటలకు అప్రమత్తమై స్పందన ఇవ్వటం, తరచూ మీ యొక్క విషయాలు అడగటం, లేదా మీ యొక్క అభిరుచులను తెలుసుకోవాలి అనుకోవటం, ఈ విధంగా జరుగుతూ ఉంటే గనుక వారు మీ పట్ల ఆకర్షితులయ్యారనే విషయాన్ని మీరు గమనించవచ్చు. ప్రస్తుతం శుక్ర రాహు యోగం కారణంగా ఆ వ్యక్తి మనసులో ఉన్న ప్రేమ, భయం మరియు ఆకర్షణ కలయికగా ఉంది. ఆ వ్యక్తి ఇలా అనుకుంటూ ఉండొచ్చు, మిమ్మల్ని ఎంతగానో ప్రేమిస్తున్నాను, కానీ ఆ విషయం బయటకు చెప్తే మీరు దూరం అవుతారేమో అని వారి మనసులో అనుకుంటూ ఉండవచ్చు. ఇదే రాహు యొక్క మాయ. రాహువు ప్రేమను దాచిపెట్టమనే సత్యాన్ని ఆలస్యం చేయమని ప్రేరేపిస్తుంది. అందుకే ఆ వ్యక్తి మౌనంగా మీ చుట్టూ తిరుగుతూ ఉంటారు. మీ స్నేహం విలువైందని చెబుతారు, కానీ అసలు మనసులో ఉన్న మాట మాత్రం బయటికి పెట్టరు. అయితే సింహరాశి వారు సాధారణంగా తమను ఎవరు ఇష్టపడుతున్నారో త్వరగా గ్రహించగలుగుతారు. కానీ ఈసారి చంద్రుడు ద్వాదశ స్థానంలో ఉండటం వల్ల మీ యొక్క ఆలోచన మందగిస్తుంది. మీకు ఒక చిన్న అనుమానం వస్తుంది, ఈ వ్యక్తి నాతో ఏదో ప్రత్యేకంగా ప్రవర్తిస్తున్నారు అని. కానీ మీరు దాన్ని పట్టించుకోలేకపోతారు. అదే సమయంలో ఆ వ్యక్తి మీకు చిన్న చిన్న సేవలు చేస్తూ మీ దగ్గర ఉండటానికి కారణాలు వెతుకుతూ ఉంటారు. అయితే జ్యోతిష రీత్యా ఈ యొక్క రహస్య ప్రేమ అనేది 2026 జనవరి ఆఖరణ డిసెంబర్ మధ్య నాటికి బయటకు వచ్చే అవకాశం కూడా కనిపిస్తుంది. కారణం ఏంటి అంటే, మనకు ఈ ఫిబ్రవరి 14 లోపు శుక్రుడు సింహరాశి 3వ భావంలో గోచరిస్తాడు. అక్కడ బుధుడు మరియు చంద్రుడు కలుస్తారు. ఇది ప్రేమ ప్రకటన యోగం. అంటే ఆ వ్యక్తి తన భావాలను ఎట్టకేలకు చెప్పే అవకాశం అయితే ఉంది. అయితే మీరు ఆశ్చర్యపోతారు, ఎందుకంటే మీరు ఆ వ్యక్తిని స్నేహితులుగా మాత్రమే చూశారు, కానీ ఆమె లేదు అతడు తన మనసులో మీ పైన గాఢమైన ప్రేమను దాచుకున్నారన్న విషయం తెలిసి మీరు ఆశ్చర్యపోతారు. ఈ విధంగా సింహరాశి వారి యొక్క జాతకం ప్రకారం చూస్తే ఒక వ్యక్తి రహస్యంగా వీరిని ఇష్టపడుతున్నారు. అయితే
వారు ఎవరో తెలుసుకుని మీరు వారితో బంధాన్ని కొనసాగించాలా వద్దా అనే విషయంపై ఆలోచించి నిర్ణయం తీసుకోవటం అనేది చాలా ఉత్తమం. అయితే చూశారు కదా మరి, అలా మీ చుట్టూ ఎవరు ఉన్నారో, మీతో ఎవరు అలా మాట్లాడుతున్నారో ఖచ్చితంగా మీరు కాసింత మనసు పెట్టి గమనిస్తే అర్థమైపోతుంది. ఇక చాలా మంది ఎప్పుడు కూడా బాధపడుతుంటారండి, మా జీవితం ఎందుకు ఇలా అయిపోయింది, ఏ విధంగా ఆనందం లేదు, సంతోషం లేదు, అందరూ చూస్తుంటే అందరూ సంతోషంగా ఆనందంగా హ్యాపీగా ఉన్నారు, అనుకున్న పనులన్నీ చకచకా చేసేస్తారు, అందరికీ అన్ని హెల్ప్ ఉంది, మాకెందుకు ఇలా ఉంది మా జీవితం, అష్ట కష్టాలు పడుతున్నాము, జాబ్ లేదు, కోరిన వ్యక్తి లేరు, బిజినెస్ లో గ్రోత్ లేదు, సంపాదన లేదు, అప్పులు తీరట్లేదు, ఆర్థిక ఇబ్బందుల నుంచి బయటపడలేకపోతున్నాం, మాకు ఇవ్వాల్సిన వాళ్ళు డబ్బు ఇవ్వట్లేదు, కోర్టు కేసులు క్లియర్ అవ్వట్లేదు, తాకట్టులో ఉన్న ప్రతి ఒక్కటి అక్కడే ఉండిపోయాయి, ఇల్లు పొలాలు భూములు బంగారం కూడా ఏవి ఇంటికి వచ్చే ప్రసక్తి లేదు, ఇంట బయట కూడా నిష్కారణమైన నిందలు, నిష్కారణమైన గొడవలు, మనశ్శాంతి లేదు, ఎటు వెళ్ళినా పిల్లలు సరిగ్గా చదవట్లేదు, మాట వినట్లేదు, పెళ్లిళ్ళు జరగట్లేదు, బిజినెస్ లో గ్రోత్ లేదు, జనాకర్షణ లేదు, ధనాకర్షణ లేదు, మెయిన్ లక్ కలిసి రావట్లేదండి. బ్రతుకుదామా కదా అని ఏదో ఒక పని చేద్దామా అని పోతే ఏది ముట్టుకున్నా కూడా మాడి మసైపోతుంది, బంగారాన్ని ముట్టినా కూడా బొగ్గులా మారుతుందంటే మా దురదృష్టాన్ని మీరే అర్థం చేసుకోండి. మా జీవితం ఈ చిందర వందర నుంచి గందరగోళం నుంచి బయటపడాలంటే ఒక అద్భుతం జరగాలండి అని ఎవరైతే అద్భుతం కోసం ఎదురు చూస్తూ ఉన్నారో అలాంటి వారికి ఒక అద్భుతాన్ని చేసి చూపిస్తుంది బిలియనీర్ చక్ర. ఈ ఒక బిలియనీర్ చక్ర మీతో మీ జోబులో, మీ పాకెట్లో, మీ వాలెట్లో, మీ పర్సులో మీరు పెట్టుకుని వెళ్ళారు అంటే 100కి 1000% సక్సెస్ వస్తుంది. ప్రతి ఒక్కటి మీ సొంతమవుతుంది, కోరిన ప్రతి ఒక్కటి మీకు దక్కుతుంది, జనాకర్షణ ఉంటుంది, ధనాకర్షణ ఉంటుంది, లక్కు కలిసి వస్తుంది, కోరిన ఉద్యోగం, కోరిన వ్యక్తి, కోరిన ఆస్తి, కోరిన అంతస్తు, కోర్టు కేసులు క్లియర్ అవుతాయి, తాకట్లో ఉన్న ప్రతి ఒక్కటి ఇంటికి వస్తుంది, ఇన్నాళ్ళు మీతో గొడవలు పడ్డ వాళ్ళే ప్రేమగా మాట్లాడతారు, అన్ని విధాలుగా కూడా అనుకూలంగా ఉంటుంది, దూరం అయిపోయిన వ్యక్తులు దగ్గర అవుతారు. ఈ ఒక్క బిలియనీర్ చక్ర మీతో ఉంటే మీరు చక్రం తిప్పుతారు. విష్ణుమూర్తి చేతిలో ఉన్న సుదర్శన చక్రానికి ఎంత పవర్ ఉంటుందో బిలియనీర్ చక్రకి అంత పవర్ ఉంటుందండి. అయితే మన దగ్గర 2 టైప్స్ ఉంటుందండి. ఒకటి పాకెట్ చక్ర, చెప్పాను కదా, పాకెట్ చక్ర ఒకటి కనుక మీ జోబులో, మీ పాకెట్లో, మీ వాలెట్లో, మీ పర్సులో మీరు పెట్టుకుని వెళ్ళారంటే 100% పని చేసుకుని ఇంటికి రావాలి, పని జరగలేదు అన్న మాటే ఉండదు. ఫ్యామిలీ ప్యాక్ అన్నప్పుడు 3 చక్రాస్ ఉంటాయి. ఒకటి పూజా గది చక్ర, 2 పాకెట్ చక్రాస్. పూజా గది చక్ర ఎందుకండి అంటే మీ ఇంటి పరంగా, బిజినెస్ ఏరియాలో, వ్యాపార స్థలంలో ఎలాంటి ఒడిదుడుకులు ఉన్నా, నెగిటివ్ ఎనర్జీస్ ఉన్నా, డబ్బు నిలకడగా లేకపోయినా, జనాల కళ్ళు ఉన్నా, జనాల ఏడుపులు ఉన్నా, నరదృష్టి, నరఘోష అన్ని పటాపంచలైపోతాయి. పాకెట్ చక్రాస్ 2 ఎందుకండి, వైఫ్ హస్బెండ్ ఇద్దరు వర్కింగ్ కాబట్టి, ఇద్దరికి సక్సెస్ కావాలి కాబట్టి, అంటే ఒక ఫ్యామిలీకి టోటల్ గా ఒక ప్రొటెక్షన్ లా ఉంటుంది బిలియనీర్ చక్ర. ఎవరికి ఏది కావాలన్నా స్క్రీన్ మీద ఉన్నటువంటి వాట్సాప్ నెంబర్ కి నాకు ఒక్కసారి మెసేజ్ చేయండి, నేను దానికి మరింత దైవిక శక్తి నింపి మీ ఇంటి దాకా నేను పంపిస్తాను. ఐ హోప్ ఈ వీడియో మీకు నచ్చే ఉందని భావిస్తున్నాను. రేపు మరొక అద్భుతమైన వీడియోతో మీ ముందుంటాను. అంతటిదాకా సర్వేజన సుఖినో భవంతు.